ఈ నెల 8, 9, 10 తేదీల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఏఐవైఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధు మాట్లాడుతూ ఈ రాజకీయ శిక్షణ తరగతులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్లు వెల్లడించారు. రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ తరగతులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు ప్రారంభిస్తున్నారు. దీని జెండా ఈ పతాక ఆవిష్కరణను మానవ హక్కుల నేత, పౌర హక్కుల ఉద్యమ నేత ముప్పాల సుబ్బారావు గారు జెండా ఆవిష్కరణ చేస్తారు. దీనికి దేశంలో ఉన్న విద్యావేత్తలు, ప్రముఖ సైంటిస్టులు, అలాగే అనేక రకాల సర్చ్లో ఉన్న మేధావులందరూ కూడా వచ్చి బోధిస్తారు. ఒకటే లక్ష్యం, విద్యార్థుల్ని సామాజిక సంస్కృతులు కాకుండా భావితరాలు ఉపయోగపడే విధంగా, దేశభక్తి తయారు చేసే విధంగా ఈ క్లాసులు ఉంటాయి. అందుకని ఈ క్లాసులు అందరూ కూడా వినాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, నూతన విద్యా విధానం పేరుతో మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ చదువులంతా కూడా కాపీ శక్తి చేయడం కోసం మోడీ ప్రభుత్వం పూనుకుంటుంది. అంతే దీని విరుద్ధంగానే మేము విద్యార్థులు కూడా మొత్తం అన్ని విషయాలు చెప్పడం కోసం ఈ క్లాసులు పెడుతున్నాం. కాబట్టి తప్పనిసరిగా నగరంలో ఉన్న అన్ని వర్గాల వారు కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుతున్నాను. తాటిపాక మధు, ఏఐవైఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి.